నమస్తే అండి. నమస్తే. మీ పేరు? సహస్ర త్రిముల్ శెట్టి. ఓకే రైట్. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు రాబోతున్నాయి. గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత బైపోల్ రాబోతుంది. సో ఏ పార్టీ వస్తే బాగుండదు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెసే గనక కాంగ్రెస్ వస్తేనే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే 9 ఏళ్ళు మరి బీఆర్ఎస్ ఏలింది కదా, కారే నడిచింది కదా, అక్కడ కారు ప్రభుత్వమే నడిచింది. కానీ కారు ప్రభుత్వంలో అతను ఎంతవరకు న్యాయం చేశాడు, ఎంతవరకు అన్యాయం చేశాడు అనేది అయితే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం చాలా తీవ్రకరమైనటువంటి బాధాకరమైన విషయం. కాకపోతే మరి ఏది వస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు చేస్తున్నారు, కాంగ్రెస్ చేస్తుంది, బీజేపీ చేస్తుంది, బీఆర్ఎస్ చేస్తుంది, అటు నుంచి మరి కళ్యాణ్ రాముల సిస్టర్ చేస్తుంది. మరి ఇప్పుడు ఈ బీఆర్ఎస్ లో ఎవరు నిలబడుతున్నారు? మరి చనిపోయినటువంటి దివంగత నేత మన గోపీనాథ్ గారి మిస్సెస్ నిలబడుతున్నారా, లేకపోతే ఇంకెవరినైనా కొత్త అభ్యర్థులని మగవాళ్ళని తీసుకుంటున్నారా? మహిళకి అవకాశం ఇస్తారా ఆ నియోజకవర్గంలో? ఇప్పుడు ఒక మహిళ అక్కడ తెలుగుదేశం టీడీపీ నుంచి పోటీ చేస్తుంది, అది ఎంతవరకు వస్తుంది అనేది చెప్పలేము. కానీ ఇక్కడ పోటాపోటీన బరిలో ఉన్న పోరాపోరున ఎవరున్నారమ్మా అంటే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఈ రెండే ఉన్నాయి. బీజేపీ లేదంటారా? బీజేపీ అంటే అది అధిష్టానం, అధిష్టానానికి అంత ఏంటంటే అది ఎక్కడో ఎక్కేసేసింది ఆల్రెడీ. బీజేపీ అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అసలు బీజేపీ లేదు కదా. ఎందుకు 8 ఎంపీ సీట్లు వచ్చినాయి, వస్తూనే ఉన్నాయి కదా. బీజేపీ కూడా పోటీ చేస్తుంది కదా. మరి బీజేపీ పోటీ చేస్తూ ఉంటే ఇప్పుడు బీజేపీ నాయకులు ఎన్నుకుంటారా? ఈ 9 ఏళ్ల పట్టి బీఆర్ఎస్ ని ఏలి ఇసుకు పుడుతుందిరా బాబు, ఒకసారి కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చి చూద్దాం. అంటే మీరు కాంగ్రెస్ అన్నారు కదా, ఒకవేళ కాంగ్రెస్ వర్క్ చేయట్లేదు, సరిగ్గా బ్యాడ్ నేమ్ వచ్చింది, ఏమి కూడా పథకాలు కూడా ఏమో అప్లై చేయట్లేదు అంటున్నారు. అందుకనే వస్తే ఇక బీజేపీ వస్తే వచ్చిద్దామని నేను కూడా ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇది ఇప్పుడు అధిష్టానం ఇక్కడ లేదు కదా, బీజేపీ అధిష్టానం ఇక్కడ లేదు కదా. దానికి కూడా కొన్ని సీట్లు వచ్చాయి, కొంతమంది గెలిచారు మొన్న, అంతా బాగుంది. మరి బీజేపీ వచ్చిద్దా లేకపోతే బీఆర్ఎస్ వచ్చిద్దా? ఈ రెండు మాత్రం బరాబరీలో ఉన్నాయి, కాంగ్రెస్ అండ్ ఈ రెండు బరాబరీలో ఉన్నాయి. ఎందుకంటే మరి ఇప్పుడు గర్జన అనేది ముఖ్యమంత్రి కాకముందలా రేవంత్ రెడ్డి గారి గర్జన బాగుంది. ఈయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని ఒక దింపుతాడు అనుకున్నాను నేనైతే. కానీ ఈయన సైలెంట్ అయిపోయాడు. ఆ గర్జన ఎడిపోయింది, ఆ గాండ్రింపు ఎడిపోయింది, ఆ సింహం లాంటి రౌద్రం ఎడిపోయింది. పథకాలు లేవు, పథకాలు నిల్లు అయిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంద్రమిల్లు పెట్టాడు, అది ఎంతవరకు ఉందో తెలియదు. రైతు భరోసా పెట్టాడు, ఆ రైతు భరోసా ఎంతవరకు ఉందో తెలియదు. గ్యాస్ సిలిండర్ 500కి అన్నాడు, అది రావట్లేదు. తర్వాత 2500 అన్నారు, అయ్యే ఏ ఆడపడుచుకి పడలేదు. ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది. కరెంట్ బిల్లు కూడా ఎవరికి వస్తున్నాయి అంటే అవి 200 యూనిట్స్ లోకి సొంత ఇల్లు ఉన్న వాళ్ళు పెట్టుకుంటే వస్తున్నాయి. అది కూడా అప్పుడు పెట్టుకున్న వాళ్ళకి. ఇప్పుడు రెంటర్స్ కి రావట్లేదు, అట్లాగా రెంటర్స్ కట్టుకుంటున్నారు. ఇప్పుడు నేను కూడా రెంట్కే ఉంటున్నా, నేను కూడా కరెంట్ బిల్ కడుతున్నా. కరెంట్ బిల్లు నేను ఉండేది ఒక ఫ్యాన్ అయితే 600 రూపాయలు కరెంట్ బిల్ కడుతున్నాం. అదేంటంటే అట్లా ఉంటే కట్టు, లేదంటే ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఓనర్ల డిమాండ్ ఇక్కడ మామూలుగా లేదు అసలు. ఫస్ట్ సిటీ వరకు ఓనర్ల డిమాండ్ అయితే అసలు మామూలుగా లేదు. కొంచెం కమర్షియల్ ఏరియా, కొంచెం పొలిటికల్, కొంచెం సినిమా వాళ్ళు ఉండే ఏరియాలో అయితే అసలు మాట్లాడడానికి వీల్లేదు. నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేపిస్తున్నారు. లేకపోతే వాళ్ళ పిల్లల్ని, కొడుకుల్ని సైతం రంగంలోకి దింపి సామాన్లన్నీ ఆడ మగ పిల్ల పితకాన్ని తేడా లేకుండా, తారతమ్యం లేకుండా బయటపడేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు కృష్ణానగర్ లో ఉంటున్నారని చెప్తున్నారు కదా. కృష్ణానగరే కాదు, ఎక్కడైనా అలాగే ఉంది హైదరాబాద్. ఏమన్నా పొలిటికల్ నాయకులు ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నారు? ఇప్పుడు ఏమన్నా పాదయాత్ర వాళ్ళు అసలు ఎవరు కనపడలేదు కదా. పాదయాత్ర అంటే వాళ్ళు ఇంటింటికి వచ్చి ఏమైనా ఎంక్వైరీ తీస్తున్నారా? ఇంటింటికి వచ్చి ఎంక్వైరీ తీస్తే రాబోయే ఎమ్మెల్యే కానీ, అయ్యున్న ఎమ్మెల్యే కానీ, మాజీ ఎమ్మెల్యే కానీ, రాబోయే ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరెవరు పోటీ చేస్తున్నారు వాళ్ళందరినీ గల్లీ తిరిగి ఇంటింటికి ఎంక్వైరీ తీయమని చెప్పండి. సమస్యలు వాళ్ళ తల బొప్పి కట్టిపోతుంది. ప్రజలు చెప్పుకునే సమస్యలు, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలకి మామూలుగా ఉండవు. ఫస్ట్ డ్రైనేజీలు, వర్షాకాలం వచ్చిందంటే డ్రైనేజీలు ఏర్లై పొంగుతాయి. ఆ ఏర్లలో ఎన్ని బళ్ళు కొట్టుకుపోతాయో తెలియదు, మనుషులు కొట్టుకుపోతారో తెలియదు. ఫస్ట్ రోడ్లు ఏంటంటే ఎండాకాలం, చలికాలం ఈ 2 కాలాలకే రోడ్లు అవి. ఇక వర్షాకాలం అయితే మోకాళ్ళు పీకల లోతు నీళ్లు. వర్షాలు కురిసినప్పుడు ఏం జరుగుతుందో కూడా మనకి చూస్తున్నాము. కానీ ఏంటంటే ఎవరు వస్తారనేది నేను కూడా వెయిటింగ్. అది వస్తుంది, ఆ పార్టీ వస్తుంది, ఈ పార్టీ వస్తుంది అని నేను చెప్పలేను. కానీ మాగంటి గోపీనాథ్ గారు లేరు గనక నేను కూడా వెయిటింగ్ ప్రస్తుతానికి. హాయ్ బ్రో. హాయ్, చెప్పండి. మీ పేరు? నా పేరు వినోద్ బ్రో. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, సో ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటుంది? గతంలో బీఆర్ఎస్ ఉంది, ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు అన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి. సరే ఏ పార్టీ వస్తే బాగుంటది? మరి పార్టీ అంటే
సో కొంచెం టీఆర్ఎస్ బెటర్ అనిపిస్తుంది. ఎందుకోసం అంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా ఇప్పుడు మన రాష్ట్రంలో. అవును, ఒకవేళ బీఆర్ఎస్ వస్తే మళ్ళీ అవకాశం ఉంటుందా మళ్ళీ దీంట్లో? ఎందుకు ఉండదు, ఇంత ముందుకు లేవా? ఉమ్, సో సేమ్ వచ్చేది అలాగే రన్ అవుతుంది, ఉమ్, ఏం చేంజ్ మార్పులు ఏమి ఉండవు. ఉమ్, సో ఎట్లయితే రన్ అవుతుందో అదే విధంగా రన్ అవుతుంది. ఉమ్, స్టార్టింగ్ లో కూడా అంటే 1.5 year బ్యాక్ ఎలక్షన్ అయినప్పుడు కూడా సిటీలో మొత్తం చాలా వరకు బీఆర్ఎస్ గెలిచింది. ఉమ్. సో అదే విధంగా ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచిన సిటీ అనేది డెవలప్ అవుతుంది. కాంగ్రెస్ ఈసారి మేము గెలిచేది ఖచ్చితంగా గెలుస్తాం, పక్కా గెలుస్తాం, మాదే సీటు, ఏది చేసినా గెలుస్తాం అని చెప్తున్నారు. మరి మా డెవలప్మెంట్ అలా ఉంది అంటున్నారు. ఏంటంటే ఏది ఏది చేసే- ఏది చేసే- ఏది జరిగినా మేమే ఏది గెలుస్తాం చే- ఏది అంటే- చేసైనా అంటే డెవలప్మెంట్ అలా ఉందని చెప్తున్నారు వాళ్ళు. ఏది చేసైనా మేమే గెలుస్తాం అంటున్నాం. ఆ డెవలప్మెంట్ అలా ఉందని చెప్తున్నారు వాళ్ళు. సరే ఏది చేశానంటే రాష్ట్రం ఎన్నికలు పెట్టరు కదా. ఏది చేశానంటే లాస్ట్ రీసెంట్ గా సిద్దిపేటలో ఉమ్, డిస్టిక్ ఎవరో పార్టీ అధ్యక్షుడు ఏమన్నారంటే ఉమ్, మనం ఏది చేసినా సరే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి అట్లా మాట్లాడారు. ఉమ్, సో ఇప్పుడు దీంట్లో కూడా అట్లా గెలవాలని చెప్పేసి అనుకుంటున్నా, ఏమో తెలియదు. ఆ, మేబీ ఇంకా ఈ బీఆర్ఎస్ వస్తే బెటర్, ఇది రాకపోతే ఏదైనా కొత్త పార్టీ వస్తే ఇంకా చాలా బెటర్. కాంగ్రెస్ అయితే వద్దు. కాంగ్రెస్ అంటే ఎందుకు ఎందుకు వద్దు అనుకుంటున్నారు ఏది? కాంగ్రెస్? ఎందుక ఆ, ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది, ఫ్రీ బస్ వల్ల చాలా అసలు గవర్నమెంట్ క్లాస్. ఓకే. సో వచ్చే వాళ్ళకి ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీకి పేమెంట్ రావట్లేదు, అంటే మీన్ సాలరీ సరిగ్గా రావట్లేదు అన్నారు ఆర్టీసీ వాళ్ళకి కానీ కొందరికి. దాంతోపాటు ఎవరైనా గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ పడతారు కదా, సో వాళ్ళకి ఫండ్ వెళ్ళట్లేదు. సో అవన్నీ కొంచెం సర్వే అవ్వాలంటే ఇట్లాంటి ఫ్రీ స్కామ్లు తీసేసి, ఉమ్. సో ఎడ్యుకేషన్ బీఆర్ఎస్ కూడా ఇచ్చింది కదా ఫ్రీ, ఫ్రీ చాలా పెట్టింది బీఆర్ఎస్ కూడా. ఏం పెట్టింది? ఒక ఫ్రీ బస్ తప్ప అన్ని ఉంది, అదే ఏం పెట్టింది? పథకాలు ఉన్నాయి, రైతులకు ఉన్నాయి. అదే గ్యాస్ సిలిండర్ వాళ్ళే ఇస్తా అని చెప్పారు, పెన్షన్ పెంచుతా అని చెప్పారు, రైతు బంధు పెంచుతా అని చెప్పారు. వీళ్ళు పెట్టింది ఒక ఫ్రీ బస్ ఎక్స్ట్రా పెట్టారు. దానికి దీనికి డిఫరెంట్ ఏముందంటావు మరి? సో ఫ్రీ బస్ ఉన్నది, మన ఫ్రీ కరెంట్ కూడా ఉంది, ఉమ్, అది కూడా మర్చిపోద్ది. ఉమ్, సో ఫ్రీ బస్సు చూసుకుంటే డైలీ ఎంతమంది జర్నీ చేస్తారు అనుకోవచ్చు, ఉమ్, ఎంతమంది చేస్తున్నారు ఉమ్, నార్మల్గా 10,000 మెంబర్స్ అనుకోవచ్చా, ఇంకా ఎక్కువ అనుకోవచ్చా? 10,000 అనుకో. 10,000. సో దానికి మినిమం ఒక 100 రూపీస్ వేసుకున్నా ఎంత అవుతుంది ఉమ్, యావరేజ్గా? ఓకే. సో ఆ లెక్క చూసుకుంటే పర్ మంత్ పోతే ఎంత అవుతుంది? సో ఇవన్నీ మైనస్ అయిపోతాయి కాబట్టి అది ఒకటి తీసేసి సో చేస్తే బెటర్.